మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఎండిఎంకి సంబంధించిన హిస్టరీని, జాతీయ స్థాయిలో జరిగిన ఈవెంట్స్ గురించి మరొకసారి డిస్కస్ చేస్తాము. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 1925లో మద్రాసులోని వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ ఎండిఎం స్కీమ్ని మొదటిసారిగా లాంచ్ చేయడం జరిగిందని డిస్కస్ చేశాము. అయితే ప్రీ ఇండిపెండెన్స్ డీటెయిల్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెంట్ డీటెయిల్స్ గురించి ఇంకా కూలంకషంగా డిస్కస్ చేస్తాము. దాని తర్వాత ఈ ఎండిఎం ద్వారా విద్యార్థులకి ఒక్కొక్కరికి ఎంత రైస్ ఆర్ వీట్, గోధుమలు కానీ బియ్యం కానీ ఎంత కేటాయిస్తారు, దాని ద్వారా వాళ్ళకి ఎన్ని క్యాలరీల శక్తిని పొందడానికి అవకాశం ఉంటుంది అనేది ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అండ్ సెకండరీ స్టేజ్లో డిస్కస్ చేస్తాము. తర్వాత ఈ ఎండిఎం స్కీమ్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఈ ఎండిఎం స్కీమ్కి అనుగుణంగా వేరే స్కీమ్లు ఏమొచ్చాయి అనేవి కూడా ఇందులో డిస్కస్ చేస్తాము. ఇప్పుడు మనం ఆల్రెడీ 1925లో ఈ ఎండిఎం స్కీమ్ని మద్రాస్ ప్రెసిడెన్సీలో స్టార్ట్ చేశారని చెప్పుకున్నాము. దానికి ముందు ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి ఏ సుబ్బరాయల రెడ్డియార్, ఇతను చెన్నైలోని ఒక మున్సిపల్ స్కూల్లోని దీన్ని స్టార్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. అయితే దీనికి ఈ అడ్వైజ్ ఇచ్చింది ఎవరు అంటే అప్పుడు అంబేద్కర్ గారి పార్టీ అయిన జస్టిస్ పార్టీ ఈ రాష్ట్ర అధ్యక్షుడు పి త్యాగరాయ చెట్టి ఈ ఆలోచనని ఈ ముఖ్యమంత్రి గారికి అందించినట్టుగా చెప్తున్నారు. పి త్యాగరాయ చెట్టి గారు ఈ ఆలోచన తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. తర్వాత పోస్ట్ ఇండిపెండెంట్లోని 1955లో అంటే స్వాతంత్రం తర్వాత 1955లో తమిళనాడులోని సౌరాష్ట్ర బాయ్స్ హైయర్ సెకండరీ స్కూల్లో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే ఇదంతా అనఫిషియల్ అనమాట, అనధికారికంగా ఉన్న సమాచారం. మొట్టమొదటిసారి 1960లో కె కామరాజు, అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి గారు కె కామరాజు అధికారికంగా మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చినట్లుగా మనకి సమాచారం ఉంది. అయితే దీన్ని మొదటిసారిగా తమిళనాడులో చెన్నై రాష్ట్రంలో ప్రారంభించి తర్వాత చెన్నై జిల్లాలో ప్రారంభించి రాష్ట్రం అంతా మిగతా జిల్లాల్లో కూడా దీన్ని ఎక్స్టెండ్ చేశారు. దాని తర్వాత 1982లో సి రామచంద్రన్ పోషకాహార మధ్యాహ్న భోజన పథకం అంటే న్యూట్రిషియస్ నూన్ మీల్ స్కీమ్గా దీన్ని అప్గ్రేడ్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి ఎగ్జామ్లోని మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో ఈ మిడ్ డే మీల్ స్కీమ్ తీసుకురావడం జరిగింది అని క్వశ్చన్ వచ్చినట్లయితే మనకి హిస్టరీలో ఇయర్స్ చిన్న డిఫరెన్స్ ఉన్నప్పటికీ క్లియర్గా చెప్తున్నది ఏంటంటే తమిళనాడులోని ముఖ్యమంత్రి స్వాతంత్రానికి పూర్వం ఎవరంటే మనకి 1920లోని సుబ్బరాయల రెడ్డియార్ ఆధ్వర్యంలో చెన్నైలో దీన్ని ఒక మున్సిపల్ స్కూల్లో స్టార్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. అలాగే స్వాతంత్రం తర్వాత అయితే కె కామరాజు తమిళనాడు ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రారంభించినట్టుగా చెప్తున్నారు. అలాగే దీనికి అడ్వైజ్ ఇచ్చింది ఎవరంటే జస్టిస్ పార్టీ అధ్యక్షుడు, తమిళనాడుకు సంబంధించి జస్టిస్ పార్టీ అధ్యక్షుడు పి త్యాగరాయ చెట్టి ఈ స్కీమ్ని మొట్టమొదటిసారిగా సలహా ఇచ్చినట్టుగా హిస్టరీలోని తెలపబడింది. తర్వాత ఈ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మొత్తం దేశం అంతా కూడా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఏంటి ఆ ఉత్తర్వులు, మరి ఆ కేసు ఏంటి అంటే పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ, దీన్నే షార్ట్కట్లో PUCL అని అంటాం. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఒక కేసు వేసింది. దీన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ PIL నెంబర్ 196/2001లో ఈ కేసు వేయడం జరిగింది. ఈ కేసునే మరొక పేరుగా ఏ విధంగా పిలుస్తారంటే ఆహారపు హక్కు కేసుగా, రైట్ టు ఫుడ్ కేసుగా దీన్ని పిలుస్తారు.
ఈ కేసు ప్రకారం వాళ్ళు ఏ ఏ ఆర్టికల్స్ని భారత రాజ్యాంగంలో రెఫర్ చేశారంటే, ఒకటి ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కులో భాగంగా ప్రతి ఒక్కరు కనీసం సరైన పోషకాహారం కలిగిన ఆహారం పొందాలని చెప్పి ఆర్టికల్ 21 ఒకటి రెఫర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్న ఆర్టికల్ 39A, ఆదేశిక సూత్రాల్లో ఉన్న ఆర్టికల్ 39A ఏం చెప్తుందంటే, అందరికీ కూడా ఈ లీగల్ ఎయిడ్ అంటే న్యాయ సలహా పొందే హక్కును సమానంగా కలిగి ఉంటారని చెప్పి ఏదైతే చెప్పారో, అదే విధంగా అందరికీ కూడా సమానంగా జీవించే హక్కు ఉంటుంది. అంటే సమానంగా జీవించే హక్కు అంటే, ఒకవేళ ఆహారము లేదా సరైన పోషకాహారం లేని వాళ్ళు సరైన పోషకాహారాన్ని పొందే హక్కును కూడా కలిగి ఉంటారని చెప్పి ఈ ఆర్టికల్ 39 ద్వారా రిఫర్ చేస్తున్నారు. అలాగే ఆర్టికల్ ఈ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 47 ఏం చెప్తుందంటే, ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా కనీసం సరైన ఆహారం పొందే హక్కును కలిగి ఉంటారు అని చెప్పి ఆర్టికల్. అక్కడ హక్కు అంటే ప్రభుత్వ విధిగా చెప్తున్నారు, తప్పనిసరిగా చేయాలని కాదు, కానీ ప్రభుత్వ విధిగా ఆర్టికల్ 47 చెప్తున్నారు. ఇది అందరికీ సమానంగా జీవించే హక్కు ఉంటుంది. సమానంగా లీగల్ ఎయిడ్ ఎలాగే పొందే హక్కు ఉంటుందో అలాగే సమానంగా జీవించే హక్కు ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగా ఈ ఆహారం అనేది ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పి ఈ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వేసిన ఆర్టికల్ ఆధారంగా సుప్రీంకోర్టు మిగతా రాష్ట్రాలకు కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. మరి దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారంటే, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఏవైతే సర్ప్లస్ ధాన్యాలు ఉంటాయో ఆ ధాన్యాన్ని ప్రజలందరికీ కూడా ఈ మిడ్ డే మీల్ స్కీమ్ ద్వారా అందించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇది నవంబర్ 28, 2001 ఈ తీర్పు ఆధారంగా 6 నెలలలోపు ఈ ఉడికించిన మధ్యాహ్న భోజనాన్ని, అంటే బియ్యం రూపంలో కాకుండా ఉడికించిన మధ్యాహ్న భోజనాన్ని మొత్తం దేశం అంతా కూడా ముందుగా ప్రాథమిక పాఠశాలలోని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దాని ఆధారంగా 2002లో దీన్ని దేశం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనికి ముందు మనకి 1995లో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ అనే స్కీమ్ని గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. కాకపోతే అక్కడ ఉడికించిన బియ్యం కాకుండా కేవలం రైస్ని మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేసేవారు. ప్రతి చైల్డ్కి 3 kg చొప్పున రైస్ని డిస్ట్రిబ్యూట్ చేసేవారు. ఇది గవర్నమెంట్ మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసిన ఈ MDM స్కీమ్. దీని తర్వాత చట్టపరంగా జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 కూడా తీసుకురావడం జరిగింది. దీన్ని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ NFSA 2013 అని అంటాం. ఈ చట్టం ప్రకారం కూడా ఇది దేని ఆధారంగా వచ్చిందంటే, నేషనల్ స్కూల్ లంచ్ యాక్ట్ అని చెప్పి అమెరికాలో ఈ పథకాన్ని ఆధారంగా తీసుకొచ్చి దీన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే అప్పటి వరకు ప్రైమరీ, తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోనైతే 2003లో ప్రైమరీకి, 2008లో అప్పర్ ప్రైమరీకి, 2008లో సెకండరీ స్థాయికి, ఈ 9th to 10th కూడా పూర్తిగా రాష్ట్రం యొక్క నిధులతోని. ఈ 9th to 10th అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏమి ఉండవు, పూర్తిగా 100% రాష్ట్రమే దీన్ని భరించాల్సి ఉంటుంది. దాని ఆధారంగా 9th and 10th క్లాసులు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వీటికి మాత్రమే ఇవి ఉండేవి. అయితే 2022లో ఈ ప్రీ ప్రైమరీ విద్యార్థులకు కూడా ఈ మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది 2022లో. ఇప్పుడు క్వాంటిటీ పరంగా చూస్తే ప్రైమరీకి రైస్ లేదా వీట్, అంటే రైస్ అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లోనే రైస్ ఇస్తారు, లేదా వీట్ అలవాటు ఉన్న లేదా అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లో వీట్ ఇస్తారు. ప్రతి చైల్డ్కి 100 grams రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పల్సెస్ 20 grams, వెజిటేబుల్స్ 50 grams, ఆయిల్ ఆర్ ఫ్యాట్ 5 grams. దీని ద్వారా ఎక్స్పెక్ట్ చేస్తున్న క్యాలరీస్ అండ్ ప్రోటీన్స్ ప్రైమరీకి 450 క్యాలరీలు, ప్రోటీన్స్ 12 grams. దీంతోపాటు ఎడిషనల్ ఐటమ్స్ యాక్చువల్గా ఇంతకుముందు అయితే వీక్కి
ఏదో ఒక రోజున ఈ ఎగ్ అనేది ఇచ్చేవారు. ఇప్పుడు ఎవ్రీడే ఎగ్ అనేది ఇవ్వబడుతుంది, ఒక్క శనివారం తప్ప. అలాగే అప్పర్ ప్రైమరీకి ఈ రైస్ అనేది ఒక్కొక్క చైల్డ్కి 150 గ్రాములు రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పల్సెస్ 30 గ్రాములు, వెజిటేబుల్స్ 75 గ్రామ్స్, ఆయిల్ ఆర్ ఫ్యాట్ ప్రైమరీకి అయితే 5 గ్రామ్స్ ఉండేది, ఇక్కడ 7.5 గ్రామ్స్. దీని ద్వారా ఎక్స్పెక్ట్ చేస్తున్న క్యాలరీస్ ప్రైమరీకి అయితే 450 క్యాలరీస్, వీళ్ళకి 700 క్యాలరీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే ప్రోటీన్స్ 20 గ్రామ్స్, అక్కడైతే మనకి 12 గ్రామ్స్ మాత్రమే ప్రోటీన్స్ అనేవి అందుతున్నాయి. దీంతో పాటుగా ఎవ్రీడే ఒక ఎగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక సాటర్డే తప్ప మిగతా అన్ని రోజులు, వారానికి 5 రోజులు ఎగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయంతో 9th and 10th సెకండరీ స్టేజ్కి ఈ యూపీలోని ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుందో అదే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి చిక్కీ రాగి జావా, చిక్కీ అనేది సోమ, బుధ, శుక్రవారాల్లో చిక్కీ ఇస్తున్నారు. మిగతా ఆల్టర్నేటివ్ డేస్ అంటే మంగళవారం, గురువారం అండ్ శనివారం రాగి జావని ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఇంప్లిమెంట్ చేసే సిస్టమ్ ఏ విధంగా ఉందంటే, ముందు దీన్ని 2 విధాలుగా విడగొట్టారు. ఒకటి కేంద్రీకృత విధానం, వికేంద్రీకృత విధానం, దాని తర్వాత కేంద్రీకృత విధానం. వికేంద్రీకృత విధానం అంటే ఏ ప్రాంతాల్లో ఆ ప్రాంతాలకు సంబంధించిన, ఆ పాఠశాలకు సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఆధారంగా ఈ స్కీమ్ని అనేది ప్రాంతీయంగా, స్థానికంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఆ ప్రాంతాలకు సంబంధించిన ఆహారపు అలవాట్లను కూడా అక్కడ పాటించవచ్చు, అంటే ఆ రాష్ట్రానికి సంబంధించినవి. అలాగే స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా కల్పించడానికి అవకాశం ఉంటుంది. స్థానికంగా ఉన్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా దీన్ని పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుంది. ఇది వికేంద్రీకృత విధానం ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఆధారంగా ఇంప్లిమెంట్ చేయడం. అలాగే కేంద్రీకృత విధానం ప్రకారం ఏదో ఒక సెంటర్లోని ఈ స్కూల్కి సంబంధించిన మొత్తం ఫుడ్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఆ ప్రిపేర్ చేసిన ఫుడ్ని వెహికల్ ఆధారంగా కొన్ని ప్రాంతాల్లోని ఆ వెహికల్స్ని సెట్ చేసి మొత్తం పిల్లలందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ కేంద్రీకృత విధానంలోని పంచడానికి ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లోని పూర్తిగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏదంటే అక్షయ పాత్ర ఫౌండేషన్. ఈ అక్షయ పాత్ర ఫౌండేషను ఈ ప్రోగ్రామ్ని కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే అది ఫెయిల్ అయిన కారణంగా స్థానికంగా ఉన్న ఈ ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆధారంగానే ఈ ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది, వండడం జరుగుతుంది. అలాగే మరికొన్ని సంస్థలు ఏవంటే నాంది ఫౌండేషన్, ఏక్తా శక్తి ఫౌండేషన్, జేగి హ్యుమానిటేరియన్ సొసైటీ, ఇవన్నీ కూడా స్వచ్ఛంద సంస్థలు. అలాగే మనకి స్కూల్కి కొత్తగా తీసుకొచ్చిన స్కీమ్ ఏదంటే తిథి భోజన కార్యక్రమం. ఈ తిథి భోజన కార్యక్రమం ఏ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది అంటే గుజరాత్లోని. ఏంటి తిథి భోజనం అంటే, మన సాంప్రదాయాల ప్రకారం రకరకాల కార్యక్రమాలు మన కుటుంబ వ్యవస్థలోని నడుస్తూ ఉంటాయి. ఆ కార్యక్రమాలు ఏంటంటే పుట్టినరోజుని కానీ, పెళ్లి రోజుని కానీ, లేదా గ్రామంలో చాలా సందర్భాల్లో భోజనాలు అనేవి పెడుతూ ఉంటారు. ఈ భోజన కార్యక్రమం ఎవరైనా సరే వాళ్ళ పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు సందర్భంగా కానీ పాఠశాలకి ఆహారపు పదార్థాలు కానీ, లేదా వంట చేసిన ఆహారపు పదార్థాలు కానీ, లేదా ఆహారానికి అవసరమైన వంట సామాగ్రిని కానీ విరాళంగా ఆ స్కూల్కి ఇవ్వచ్చు. ఇది తిథి భోజనం. ఈ తిథి భోజనాన్ని సుమారుగా 10 రాష్ట్రాల్లోని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కాకపోతే వాటికి ఒక్కొక్క రాష్ట్రంలోని ఆ రాష్ట్రంలోని పరిచయమైన పేరుతోనే వాటిని పిలవడం జరుగుతుంది. ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా ప్రజలు ఎవరైనా సరే వాళ్ళు ఏవైనా సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ఆ ఆహారాన్ని కానీ, లేదా ఆ వంట సామాగ్రిని కానీ పాఠశాలలకి అందించవచ్చు. ఈ తిథి భోజనం అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎండిఎంకి సంబంధించిన సమాచారం. ఈ ఎండిఎంలో మనం ఈ డొక్కా సీతమ్మ పేరు గురించి డిస్కస్ చేసాము. అలాగే సెంట్రల్ అండ్ స్టేట్ షేరింగ్ ఎలా ఉంటుంది, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్
యూటీస్ విత్ లెజిస్లేచర్స్ 60:40, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ 2 హిమాలయన్ స్టేట్స్, జమ్మూ కాశ్మీర్ ఇవి 90:10, అండ్ యూటీస్ వితౌట్ లెజిస్లేచర్స్ 100%. అలాగే ప్రజెంటు ఈ ఛార్జెస్ ఎలా ఉన్నాయంటే రీసెంట్గానే పెంచారు. 5.45 ఉండేది. ఈ 5.45 నుండి 6.19 అని ఈ మెటీరియల్ కాస్ట్ని పెంచడం జరిగింది. తర్వాత 8.57 ఉండేది, దాన్ని 9.29కి అప్పర్ ప్రైమరీకి పెంచడం జరిగింది. ఇది మనం ఆల్రెడీ కాస్ట్ షేరింగ్ చెప్పుకున్నాం. అలాగే దీన్ని సెకండరీ స్థాయికి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పుకున్నాము. అయితే ఈ ఫండ్ అంతా కూడా స్టేట్ గవర్నమెంటే 100% బిహేవ్ చేస్తుంది. తర్వాత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే 1925లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారని చెప్పుకున్నాము. 1925 ముందు ఈ సుబ్బరాయలు రెడ్డిరాయలు ముఖ్యమంత్రి, మొట్టమొదటి మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. అలాగే దానికి సలహా ఇచ్చింది జస్టిస్ పార్టీ అధ్యక్షుడు సలహా ఇచ్చారని చెప్పాము. అలాగే దీన్ని మొట్టమొదటిసారిగా ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషన్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రామ్తోనే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే కుక్డ్ ఫుడ్ అనేది ఇవ్వలేదు. మన ఆంధ్రప్రదేశ్ 2003లో దీన్ని లాంచ్ చేశారు. అప్పర్ ప్రైమరీకి 2008లోని, అలాగే అదే ఇయర్లో సెకండరీ క్లాసులకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ సెకండరీ క్లాస్ది 100% స్టేట్ బిహేవ్ చేస్తుంది. అలాగే 2010లోని ఈ చైల్డ్ లేబర్కి సంబంధించిన నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు NCLP ఆధారంగా స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన మోడల్ స్కూల్లో 2013-14లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 2021లో సెప్టెంబర్లో ఈ స్కీమ్ని PM పోషణ్ స్కీమ్గా చేంజ్ చేయడం జరిగింది. PM అంటే ప్రధానమంత్రి, పోషణ్ అంటే పోషణ్ శక్తి నిర్మాణ్ అని దీని యొక్క అబ్రివేషన్. ఇది ముందు చెప్పుకున్నాం సెకండ్ వీడియోలో. ఇప్పుడు చెప్పుకున్న డీటెయిల్స్ అన్నీ కూడా ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్, తర్వాత చైల్డ్కి ఎన్ని గ్రాముల గ్రెయిన్స్ ఇస్తారు, వాళ్ళకి క్యాలరీస్, ప్రోటీన్స్ ఎలా అందుతాయి, అలాగే సెంట్రలైజ్డ్ అండ్ డీసెంట్రలైజ్డ్లో అయితే SHL ద్వారా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా ఈ వంటని వండడం జరుగుతుంది. అలాగే కేంద్రీకృత విధానం ద్వారా కొన్ని స్వచ్ఛంద సంస్థలు వండి స్కూల్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందని చెప్పుకున్నాము. అలాగే గుజరాత్లో ప్రారంభించిన తిథి భోజనం గురించి కూడా చెప్పుకున్నాము. థ్యాంక్ యూ.